పాపులు ఆయన ప్రేమను పొందుకుంటూ ఉన్నారు, పాపులు ఆ ప్రేమను కనుగొంటూ ఉన్నారు, ఆ యొక్క ప్రేమ రాజ్యములో చేర్చబడుతూ ఉన్నారు, ప్రేమ రాజ్యంలో చేర్చబడుతున్నారు. ఆయన పాపుల కొరకేనా? పాపులు అంటే భయంకరమైన వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు ఏవేవో చేసినటువంటి వారికేనేమో అని అనుకుంటూ ఉన్నారు చాలామంది అనుకుంటున్నారు. అందుకొరకే వీరి తక్కువ కులాల యొక్క దేవుడు, వీరి యాషోవ మెస్సీయా అంటే బీదల యొక్క దేవుడు అన్నట్టుగా చాలా మందికి సమాజంలో గుర్తుండిపోతూ ఉంది. ఆ విషయాన్ని లేఖనములో పరిశుద్ధాత్మునికి తెలుసు కనుక చక్కగా రాసి పెట్టాడు. ఆయన అధికారం ఉందండి, గొప్ప ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి, అధికారం ఉన్నటువంటి వ్యక్తి, సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, వెండి బంగారాలకు కొదువేలేనటువంటి వ్యక్తి, కొదువేలేదు ఆయనకు. వెండి బంగారాలు ఎంతంటే అంత ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, అయ్యా నాకు ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక ఆలోచన ఉంది, ఆ వరము అడగాలని ఆశగా ఉంది. ఆ వరమును నువ్వు ఇస్తావా? వరముగా ఇస్తావా? కోరుకో, ఏమి కావాలి నీకు? ఆల్రెడీ అంతా ఇచ్చేసాం కదా, సమృద్ధిగా ఉంది కదా, నీకు ధన సమృద్ధి ఉంది, ఆస్తి ఐశ్వర్యం ఉంది, వెండి బంగారం ఉన్నాయి, సింహాసనం ఉంది, నీకు నువ్వు ఒక రాజ్యం మీద రాజుగా చేశాను, ఇంకేమి కావాలి నీకు? ఇంకేమి కావాలి? నీవు కోరుకోదగినది ఏదో చెప్పు అని అంటే ఆయన చెబుతున్నాడు నీ యొక్క మందిరావరణంలో నేను నివాసం, ద్వారము దగ్గర వచ్చి అక్కడ కూర్చుంటాను, నాకు అనుమతించు బాబు. హల్లెలూయా. నీ మందిర ద్వారము దగ్గర నేను కూర్చోవాలని, నీ మందిరములో నేను నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మాట వినగానే పరమ తండ్రి సంతోషించి, మందిరంలో నివాసం ఉంటావా? ఏం చేస్తావు మందిరంలో ఏం చేస్తావు? ఎవరున్నారు కదా అక్కడ పడుకోవడానికి సోఫా సెట్ ఉండదు, లేకపోతే లగ్జరీ బెడ్ ఏముండదు, మ్యాట్రెస్ ఏముండదు. అక్కడ సేవకులు నిన్ను ఆ కాళ్ళు పట్టమంటే కాళ్ళు పట్టేవాళ్ళు, వాటర్ తీసుకురమ్మంటే వాటర్ తీసుకొచ్చేవాళ్ళు, భోజనం సిద్ధపరచమంటే ఎవరుండరు కదా. మందిరంలో ఏం చేస్తావు? మందిరములో వచ్చి నీ యొక్క ప్రసన్నతను నేను ధ్యానం చేస్తాను. హల్లెలూయా. నీ యొక్క మహిమను నేను ధ్యానం చేస్తాను. 27వ కీర్తన మాట చదువు, 4వ వచనం. 23వ కీర్తన. నేను దానిని వెదుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఏమంట ఆ మాటలను ఒక్కొక్కటి మీ హృదయంలోనికి తీసుకోండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను. నేను ఒక వరం అడుగుతూ ఉన్నాను. ఆయన మందిరములో నేను నివాసము చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూస్తూ బ్రతికేస్తాను. ఆయన యొక్క స్వభావ లక్షణాలను నేను ధ్యానించుకుంటూ ఉంటాను. ఆయన యొక్క ముఖ దర్శనము చేస్తూ నేను బ్రతికేస్తాను. మరి ఈ లోకములో ఇంత స్నేహాలు, ఇంత ప్రేమ నీకు దొరుకుతూ ఉంది కదా, ఆ ప్రేమను నీకు అవసరం లేదా? వద్దా? ఆ ప్రేమలో నాకెందుకుండగా? నీవు ఉండగా నాకెందుకయ్యా? నీవు నాకు ఉండగా ఈ లోకములో నాకు మరి ఏది అక్కర్లేదు. నాకు అక్కర్లేదు.